నేను పులిని, ఆడపులిని. మా డాడ్ అలా పెంచారు. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, చాలా బాగా వచ్చింది వీడియో అనేది. గర్ల్స్ యాటిట్యూడ్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఒకసారి మొత్తం సాంగ్తో చూడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి, చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, మీరు ఎవరికైనా డెడికేట్ కూడా చేసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పైన కూడా. ఓకే, మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు అయితే చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడవచ్చు, నేను యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా, అది కూడా అలర్ట్ మోషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా, అదైతే డౌన్లోడ్ చేసుకోండి, ఫాంట్ యాడ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర మంచి ఫాంట్ ఏమైనా ఉంటే మీకు వేరే ఫాంట్ యాడ్ చేయాలని అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్ అండ్ XML ఇచ్చాను. అవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి, మన వెబ్సైట్లో ఉంటుంది. మీరు కింద మనకు XML ప్రీసెట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు వెబ్సైట్లో తీసుకెళ్తుంది, అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. మనం ఓపెన్ చేసుకుంటే మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేయకపోతే ఫస్ట్ మీకు మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంది, కాబట్టి ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను, క్వీన్ ఇమేజ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి, కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైటింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసుకోండి. ఇదే PNGని సైజ్ తక్కువ చేసుకొని పైన పెట్టుకోండి ఇలా. ఓకే, టెక్స్ట్ పైన చూడండి, ఎక్సలెంట్ అయితే లుకింగ్ అయితే ఉంటుంది. క్వీన్కి అయితే చాలా బాగుంటుంది, కాబట్టి మీరు ఎవరికైనా డెడికేట్ అయితే చేయవచ్చు వీడియో అనేది. ఓకేనా, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు దీనికి మనమైతే ఏం చేద్దామంటే, పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో ఎక్స్పోజర్ గామా అని సెర్చ్ చేయండి, దాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం లో క్వాలిటీగా ఉంది, ఎక్స్పోజర్ అనేది కొంచెం పెంచుకోండి 50%. ఓకే, బాగుంది. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే, పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే, ఒకసారి అయితే ఇలాగైతే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనమైతే ఫొటోస్ యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇందులో నేను 12 సెకండ్ వరకే మ్యూజిక్ పెట్టాను, ఇలా 30 సెకండ్ వరకు పెట్టేవాడిని, కానీ మినిమం 100 పైన ఫొటోస్ యూస్ అయితే అవుతుంది. 121 ఫొటోస్ అయితే 120 అంత ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. మీ దగ్గర అన్ని ఫొటోస్ లేకపోవచ్చు కాబట్టి నేను 12 సెకండ్ వరకు అయితే కట్ చేసిన, అంతవరకే బెస్ట్ ఉంటుంది. మరీ ఎక్కువ ఫోటో కూడా బాగుంటుంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియా క్లిక్ చేసుకొని మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాయి పల్లవి ఫొటోసే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఉద్దేశంతో ఆయమ ఫోటోని యూస్ చేస్తాను, ఇక్కడ యాడ్ చేసి కూడా చూపిస్తాను. ఓకేనా, ఓకే, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీ ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి ఇలా. మళ్ళీ రెడ్ లైన్ దగ్గర వచ్చి ఈ ఆప్షన్ని కట్ చేసుకోండి, మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇంకో ఫోటో. ఒకసారి సాయి పల్లవి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అన్ని యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, సాయి పల్లవి ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. మీరు బీట్ మార్క్ చూసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, కొంచెం దగ్గర ఉంటుంది బీట్ మార్క్ అనేది, మీరు డెమోలో చూశారు కదా. ఓకే, దగ్గర ఉంది, చూసి చేసుకోండి, సరేనా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఒకసారి ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వద్దాం, టెక్స్ట్ యానిమేషన్ ఇస్తాను. ఒకసారి బ్యాక్ వస్తే సేకేపేట్లో మీకు టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత మనమైతే బీట్ మార్క్ తీసుకుందాం, ఓపెన్ చేసుకుందాం. ఈ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో దాన్ని పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, పేస్ట్ అయితే చేస్తున్నా చూడండి, మీరు కూడా పేస్ట్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ వచ్చింది కదా. మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపేట్ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు నేను వేరేలాగైతే ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఫోటోని కాపీ చేసుకోండి. థర్డ్ ఫోటో బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో మినిమం 5 ఫొటోస్కి యాడ్ చేయండి. చూడండి, 5 ఫొటోస్ అంటే గుర్తుపెట్టుకోండి, 11 సెకండ్ 21 మిల్లీ సెకండ్ నుంచి 5 ఫొటోస్. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. మినిమం చెప్పాను కదా, అవైతే 5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపేట ఓపెన్ చేసుకుందాం. మనము ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో అయిపోయింది, ఫస్ట్ ఫోటో అయిపోలేదు, లాస్ట్ ఫోటో అయిపోయింది. ఇప్పుడు మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫోటోని ఇప్పుడు కాపీ చేసుకుందాం. మధ్యలో ఫోటో గురించి నేను తర్వాత చెప్తాను. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం, బీట్ మార్క్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మనకు 5 సెకండ్ 3 మిల్లీ సెకండ్ ద్వారా ఒక ఫోటో ఉంటుంది, లాంగ్ ఫోటో, దాన్ని పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు 7 సెకండ్ 15 మిల్లీ సెకండ్ ద్వారా కూడా ఒకసారి పేస్ట్ చేసుకోండి.
మళ్ళీ ఇక్కడ మనకు 9 సెకండ్ 19 మిల్లీ సెకండ్ ధర కూడా ఇంకోసారి పేస్ట్ చేసుకోండి. 3వ ఫోటో అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే అంతే 3 ఫొటోస్కి మాత్రమే అప్లై చేయండి. ఓకే, బ్యాక్ వద్దాం. మళ్ళీ సేకేపేట ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న సైజ్ ఫోటో ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఫొటోస్ ఉంటుంది. ఇంతకుముందు 5 ఫొటోస్, ఇప్పుడు 3 ఫొటోస్. అవి 3 ఫొటోస్ 8 ఫొటోస్ని వదిలేసి మిగతా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో క్లీన్గా చిన్న సైజ్ ఫొటోస్ ఉంటుంది. ఈజీగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓపికతోటి యాడ్ చేసుకోండి ఫోటో దగ్గర. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక టెంప్లెట్ ఇస్తాను. కింద ప్లస్ కానీ మీడియం దాకా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను, దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తాను. చూడండి, అది మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఓకే, ఈ టెంప్లెట్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్ అయితే మ్యాచింగ్ ఉంటుంది. పైన సేవ్ ఐకాన్ తీసుకొని ఒక మంచి కాల్తో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.